ఒక లీడరు ఎంతమందికి ఇన్స్పైర్‌గా మారుతాడు? సరైన లీడర్ అయితే జాతి మొత్తం తరతరాలుగా చెప్పుకుంటుంది. అలా చెప్పుకునే లీడర్‌నే మనం దూరదృష్టి రాజనీతిజ్ఞుడు అంటాం. ఇంగ్లీష్‌లో సింపుల్‌గా విజనరీ అంటారు. సో, అటువంటి విజనరీ ఎవరు? ఆబ్వియస్‌లీ సీబీఎన్. ఎందుకంటే అమరావతికి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం వాళ్ళే ఖర్చులు భరిస్తూ శాంక్షన్ చేసింది. ఇది నేను చెప్పిన మాట కాదు. మోదీ ప్రభుత్వం అనౌన్స్ చేసిన మాట. ఎంతో తెలుసా? 25,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్. అంటే ఇప్పుడున్న అమరావతికి సుమారుగా చుట్టూ ఒక 180 కిలోమీటర్ల పరిధి. అంటే దగ్గర దగ్గర కృష్ణా 2 జిల్లాలు, అదే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, దగ్గర దగ్గర 5-6 జిల్లాలు కవర్ చేస్తూ ఈ 180 కిలోమీటర్ల పరిధిలో డయామీటర్ లాగా ఉండే ఒక ఓఆర్ఆర్కి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ తనే చేసుకుంటుంది, అన్నీ సహకరిస్తుందని చెప్పారు. మళ్ళీ ఎవడో వచ్చి పొల్ల పెట్టి ఒక్క సెంటు కూడా ఇవ్వకుండా నేను మనవి చేస్తున్నానని చెప్పి మళ్ళీ ఎవడో చెప్తాడు, గొట్టంగాడు వచ్చి చెప్పి మళ్ళీ నేనే వేసానని అంటుంటారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాగ మళ్ళీ ఎవరో ఒకరు చెప్తున్నాడు అనే దాని మీద తర్జన భర్జనలు పడుతున్నారు జనాలు. సరే, ఇది పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఇది శాంక్షన్ చేసింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది కంప్లీట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు అంటే, గతంలో హైదరాబాద్ చుట్టూ కూడా ఓఆర్ఆర్ ఇలాగే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రపోజలు అది ఇది చేశారు. చేసిన తర్వాత ఆయన గవర్నమెంట్ పోయింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. ఆ టైంలో మరికొద్దిగా ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు కొంచెం మంచి రాజకీయ నాయకుడిగా ఆలోచించాడు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయకుండా, కాకపోతే కొన్ని ఆయన ప్రయోజనాల కోసమో ప్రభుత్వ ప్రయోజనాల కోసమో కొన్ని రూట్ మ్యాప్లు మార్చారు. లేదు, ఇది ఇలా ఇకండి, ఇలా వేయండి, ఇది ఇలా కాదు, ఈ ల్యాండ్ మీద నుంచి వేయండి అని కొన్ని చేయడం జరిగింది. మొత్తానికి ఈయన హయాంలో అయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓపెన్ అయింది. దాన్ని నెహ్రూ ఓఆర్ఆర్ అని పేరు పెట్టారు. మరి అన్నిటికీ మ్యాక్సిమం ఆ పేర్లే ఉంటుంటాయి. సరే, అక్కడ మరి బీజం వేసింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రపోజలు ఈయన నెక్స్ట్ రేపు విశాఖకి విజయవాడకు కూడా మెట్రో స్టేషన్కి సంబంధించి ప్రపోజల్ కూడా ఉంది, త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన. సో ఇట్లాంటి విజన్తో వెళ్తున్నాడు. నాకు బటన్ నొక్కిది చిల్లర తీసుకొని మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, ఒక్కొక్క ఇంటికి 1,00,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చావు, అనారోగ్యం పేరుతో కల్తీ లెక్కల పేరుతో ఒక్కొక్క ఇంటి నుంచి 3-5 లక్షలు తీసేసుకున్నావు, హాస్పిటల్ రూపంలోనో ఇంకే రూపంలోనో. సో ఇలాంటి పరిస్థితులు కాకుండా ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి ఇన్ని చేస్తుంటే జనాలు గ్రహించలేటం అంటే కొద్దిమంది ఏ బ్యాచ్ కొంత ఉంది, రూపాయి పావుల బ్యాచ్, వాళ్ళు ఇంకా గ్రహించకపోవడం ఏంటనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదో ఒకటి ఇంకా అంత చేసినా కూడా వారవలేక ఏదో ఒకటి అనడం, తిట్టేయడం, పర్సనల్గా ఇంకా గవర్నమెంట్ లేదు కాబట్టి పర్సనల్ అబ్యూజ్ చేయలేకపోతున్నారు. లేదంటే ఇప్పటికీ బ్యాచ్ దిగిపోయేది. మొన్న కూడా ఒక బ్యాచ్ దిగిందిగా చూశాను, డిఎస్సి జరిగింది అంటున్నారు. రండి ఇప్పుడు కేసు అయ్యండి. ఎవడైనా ఇంటికి వచ్చి పత్రం ఇస్తాడా, బాబు నువ్వు టాలెంటెడ్ రా బాబు వచ్చి జాయిన్ అవ్వని, నువ్వు రావాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అవ్వాలి, అప్పుడు కదా నీకు ఇచ్చేది. అవేం రాకుండా నీకు ఇంటికి వచ్చిస్తారా? కరెక్ట్గా అలాంటి వాడు ఎవడు దొరుకుతాడు, ఒక బ్యాచ్, రూపాయి పావుల బ్యాచ్ వాడు, వాడితో ప్రెస్ మీట్. కలెక్టర్ అంటే చిన్న విషయమా? ఆ డిఎస్సి మొత్తానికి ఆయనే కదా, ఆయన హయాంలో కదా నడుస్తుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కదా దాని పేరే. డిస్ట్రిక్ట్కి మొత్తానికి అధినేత ఎవరు, మెజిస్ట్రేట్ ఎవరు? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టరే కదా. మరి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఇంకా మొన్న ఎవరో చదువుకున్న నా మిత్రుడు ఒకడు ఫోన్ చేసి అక్కడ అవకతవకలు అయ్యాయట, జరిగాయట కదా. ఆట ఏంటాట, నువ్వు చదువుకోలేదారా, నీకు తెలవదారా? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పక్కాగా పకడ్బందీగా ఉద్యోగాలు తీస్తూ అన్నీ చేస్తుంటే ఇంకా ఆట కదా అంటే నీకు ఇంప్రెషన్ లేదో, నీకు ఇష్టం లేదో, లేకపోతే నీ ఇంట్లో ఎవడో ఒకడో ఆ పార్టీ కొమ్ము కాసేవాడు ఉన్నాడో అనే తాపత్రయంతో ఏదో మాట్లాడాలి అంతే వాడికి ఫేవర్గా. అయ్యో మావోడు కదా, వాడికి ఏదో పాపం కలిసి వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే మరొకసారి అమరావతికి చుట్టూ సుమారుగా 180, అది కూడా ఈసారి తెలుసా అండి, ఇంచుమించు 140 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేయబోతున్నారటండి. 140 మీటర్లు అంటే దగ్గర దగ్గర 1 మీటరు 3.3 అడుగులు కాబట్టి సుమారుగా 460
అడుగుల వెడల్పు రోడ్డు. మన జనరల్గా 100 ఫీట్ రోడ్ అంట. 100 ఫీట్ రోడ్ అంటేనే ఎంత విశాలంగా ఇటు 50 అటు 50 ఉంటుంది. అలాంటిది 460 అంటే ఒకవైపే 230 ఫీట్ వెడల్పు అంటే 200 ఫీట్ ఊహించుకోండి ఒకసారి. ఒకవైపు అంటే ఒకేసారి 6-7 హెవీ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. అంత పెద్ద ఓఆర్ఆర్ ఇప్పుడు నిర్మించడానికి కేంద్రం 25,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఎందుకు? కూటమి ప్రభుత్వంతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ములాఖత్ అయ్యి ఇవన్నీ వెళ్ళారో అప్పుడే అన్ని డిసైడ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన భవిష్యత్తు ఆలోచించే ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆయన. అంత పక్కాగా వెళ్తాడు ఆయన. ఎందుకంటే ప్రతిదీ కూడా అందరూ విమర్శించేవాళ్ళు. అప్పుడులో మోదీని విమర్శించారట. అప్పుడు మోదీ స్పెషల్ స్టేటస్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇవేవి ఇవ్వలేదు. కాబట్టి అడిగారు. సరే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదొక పార్టీ ఇదొక పార్టీ అంటే ఆటోమేటిక్గా ఆ విమర్శ జరుగుతుంది. విమర్శించారు. అంతేగాని మీకులాగా మోదీ గారికి పెళ్ళి అయిపోయిన మొదటి భార్యకి సంబంధించి విమర్శలు, తల్లిని తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము అది చేయలేదు కదా. రాజకీయపరమైన విమర్శ అంతే. మరలా ఇప్పుడు ఏదైతే జరిగిందో ఒప్పందం అలాగని మాకు కేంద్ర మంత్రులు కావాలి, డిప్యూటీ స్పీకర్ కావాలి, రాజ్యసభ ఎన్ని కావాలని అడగట్లే. చక్కగా బాబు మా రాష్ట్ర పరిస్థితి ఇది, మీరు ఎంత చేస్తారో చెయ్యండి, మేము చేసిన దానికి మా ఫైల్ అప్రూవ్ చేయండి, మేము పెట్టుబడులు తెప్పించుకుంటాం, మేము పలానాది తెచ్చుకుంటాం, దానికి మీరు శాంక్షన్ చేయండి అంతే. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా అరే భలేగుందే అని మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు కూడా మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదా లాస్ట్ ఇయర్ ఏదో ప్రెస్ మీట్లో. మోదీ గారు పర్సనల్గా నాకు చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్కి ఎంత వీలైతే అంత చేయండి, అది కూడా రాజ్యాంగబద్ధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగానే. ఏది ఊరిగా ఒక్క రాష్ట్రానికి ఇచ్చేయండి కాదు, భారత్ బాకి ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో ఒక్కసారి ఊహించుకోండి ఎంత ఓఆర్ఆర్ ఇవన్నీ అయితే రేపు ఫ్యూచర్ సిటీ అమరావతి పేరే ఎలా ఉందో అసలు, ఆ ఓఆర్ఆర్ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది. మనం హైదరాబాద్ ఓఆర్ఆర్ చూసి అబ్బా నిజంగా ఇది సూపర్ ప్లాన్ రా, ఎక్కడికి ట్రాఫిక్ ఉన్నా ఏదో ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం ఎంత ఈజీ అవుతుంది. అది ఇప్పుడు అంత ఉపయోగంగా ఉంటుంది. అది తిండి పెడుతుందా ఇది తిండి పెడుతుందా అనే వాళ్ళందరూ నోర్లు మూయించేశారుగా. ఇప్పుడు కూడా అక్కడ ఓఆర్ఆర్ కాన్సెప్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాతైనా అవ్వచ్చు, పోనీ ఇంకొక 5 ఏళ్ళు పట్టచ్చు, కానీ ఫ్యూచర్ కళ సాకారం అవుతుంది కదా. అది ఆలోచించి అదే విజనరీ అంటే అదే విజనరీ లీడరు. అందుకే అటువంటి లీడరు ఇన్స్పైర్డ్గా ఉంటాడు, చాలామందికి అడ్మైర్గా మారుతాడు. దట్ ఈజ్ సిబిఎన్.